బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ వింగ్స్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌని సునీల్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ వింగ్స్ ఫ్రై ఇంట్లోనే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఒక 1/2 kg వింగ్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తున్నాను. ఒక చెక్క నిమ్మరసం కూడా దీనిలో పిండుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చికెన్ని బట్టి 2 అయితే 2, 3 అయితే 3 ఎగ్ వైట్ని అయితే వేయాలి. ఎల్లోని సపరేట్ చేయాలి, ఓన్లీ వైట్ని మాత్రమే వేయాలి. నేను తీసుకున్న చికెన్కి 2 ఎగ్ వైట్లు అయితే సరిపోయాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని చికెన్ వింగ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు ఎగ్ వైట్ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ని ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అప్పుడు లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది ఫ్రై అయినట్టు, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇవి వేగడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా బాగా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాం. ఇదే విధంగా ఉన్న వింగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కరివేపాకుతో గార్నిష్ చేస్తే చూడండి ఎంత బాగుందో. వీటిని ఇలా స్నాక్స్లా కూడా తినేయచ్చు. రైస్లోకి కలుపుకోవడానికి కూడా కావాలంటే కళాయి పెట్టుకొని వింగ్స్ వేపుకున్న ఆయిల్ని కొంచెం వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు, కొంచెం కొబ్బరిని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొంచెం వాటర్ని అయితే వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీనిలోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు మిగిలిన మసాలాను కూడా దీనిలో వేయాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. కారం వాసన పోయి టమాటా అంతా మగ్గడానికి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వింగ్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ మొత్తం వింగ్స్కి పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపామంటే మన వింగ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకున్నామంటే మన ఎంతో టేస్టీ అయిన చికెన్ వింగ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత బాగుందో. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.